ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఢిల్లీ వరకు తెలిస్తే చంద్రబాబు నాయుడు కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మసూదన్ రెడ్డి తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు శనివారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఢిల్లీ వరకు తెలిస్తే చంద్రబాబు నాయుడు కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు చంద్రబాబు నాయుడు ఆశయాలు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పార్టీలు స్వాగతిస్తున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వద్ద శిక్షణ పొందిన వారే ముఖ్యమంత్రులుగా మంత్రులుగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో కూడా జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ బాధ పడవద్దన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత నిరుద్యోగులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు, సమపాన సంఘాల ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ, పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి ఎంకేఐ సిద్దిక్, పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, దేవరకొండ మండల అధ్యక్షులు గార్లపాటి శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు, నాయకులు తేలు రవి, జంపాల చంద్రశేఖర్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్, స్వరాజ్, దాడి మధుసూదన్ రెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఢిల్లీ వరకు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వెదజల్లటం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ ఎన్టీ రామారావు యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికి అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాటిని జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిక్షణ పొందిన వారే అందరూ ఇప్పటికీ ముఖ్యమంత్రులుగాను, ఆ తర్వాత పెద్ద పెద్ద పదవులుగాను కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు జూన్లో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. తెలంగాణలో సైతం రేపు జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా ముందు ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పనులు నడపడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జయంతి కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, యావత్ తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క జయంతిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒక్కతాటిపైన ఉండి పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగినది. చంద్రబాబు నాయుడు అంటే ముందు చూపు ఉన్న నాయకుడు, ప్రజలకు భవిష్యత్తున్న నాయకుడు. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు గవర్నమెంట్ రాబోతుంది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాబోతుంది, నారా చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు. కాబట్టి రేపు ఆంధ్రదేశంలో సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను.